అందరికీ నమస్కారం అండి. గుడిలో గంట ఎందుకు కొడతాము? గంట ఎందుకు ఉంటుంది? గంట పైన చూడండి, అయితే ఆంజనేయ స్వామి కానీ లేకపోతే గరుడ దేవుడు కానీ ఉంటారు. అయితే మనిషికి చదువు రాకపోయినా, మంత్రం రాకపోయినా, పూజ రాకపోయినా, ఆ మంత్రము ప్రతి ఒక్కటి మంత్రం రాకపోతే ఆంజనేయ స్వామి గరుడ దేవుడు గంట కొట్టేటప్పుడు వాళ్ళు చదువుతారట మంత్రం. అందుకే అవేవి రాకపోయినా మీరు గంట కొట్టి గుడిలోకి వెళ్తే అది చాలన్నమాట. ఏం లేదు, మీకు చదువుకోకపోని, మంత్రం రాకపోని, పూజా విధానం రాకపోని, ఏది రాకపోయినా అందుకే గంట కొడతారు. ఆ గంట మీద అయితే ఆంజనేయ స్వామి కానీ లేకపోతే గరుడ దేవుడు కానీ లేకపోతే పావు తలుగా పగడ కానీ ఉంటాయి, అవి చదువుతాయట. ఇది గంట కొట్టిన తాలూకా తత్వం, అర్థం. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి.